వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ 27 వరకు అసెంబ్లీ సమావేశాలు. నేపాల్లో ట్రెండింగ్లో ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శేఖర్ మాస్టర్ ఏమిటి ఈ స్టెప్పులు? శేఖర్ మాస్టర్పై దారుణంగా ట్రోలింగ్. కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ, స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం. ఈ నెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ నెల 19న ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మరొక వైపు ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ, పవర్, వైద్యంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖ మంత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు రేవంత్ రెడ్డి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హఠాత్తుగా నేపాల్లో ట్రెండింగ్లోకి వచ్చారు. రాచరిక పాలనకు మద్దతుగా అక్కడ జరుగుతున్న ర్యాలీల్లో యోగి ఫోటో ప్రముఖంగా కనిపిస్తోంది. ఆ దేశంలో రాచరికానికి యోగి ఆదిత్యనాథ్ బలమైన మద్దతుదారు. మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల జనవరిలో షా యోగితో ఆయన భేటీ అయ్యారు. నేపాల్లో రాజ్యపాలనను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. గ్రూప్ డాన్సర్లలో ఒకటిగా కెరీర్ ప్రారంభించిన శేఖర్ తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. మాస్ మసాలా సాంగ్స్కు కేఆర్ఎఫ్ అడ్రస్గా నిలిచిన ఆయన స్టార్ హీరోలు వారి ఇమేజ్ను బట్టి స్టెప్పులు కంపోజ్ చేస్తాడన్న పేరు తెచ్చుకున్నారు. ఎందరో స్టార్స్కి ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు వివాదాస్పదమవుతున్నాయి. టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కొరియోగ్రఫీ హద్దులు దాటుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేస్తున్న కొరియోగ్రఫీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్ సినిమాల్లో శృతిమించి డ్యాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ రాబిన్హుడ్లో అదిదా సర్ప్రైజ్ పాటలో కేతికా శర్మ స్టెప్పులతో బూతును పరాకాష్ఠకు తెచ్చారనే టాక్ వినిపిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరొకసారి ఓటమి పాలైంది కాంగ్రెస్. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిజార్, రోహ్తక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ్, మానేస్కర్కు ఎన్నికలు జరిగాయి. బుధవారం కౌంటింగ్ జరగగా ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడాకు కంచుకోట అయిన గురుగ్రామ్ మరియు రోహ్తక్ కూడా హస్తం పార్టీ ఓడిపోయింది. వరుసగా రెండవసారి ఓటమితో కాంగ్రెస్ డేలా పడింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.